హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 8ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కుకింగ్ గార్డ్ని వాళ్ళ అత్త ఆయిల్ లేకుండానే డీప్ ఫ్రై చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. రాణి ఇప్పుడు రాజుగారిని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నారు. రాజుగారి జుట్టంతా వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు రాజు అంటున్నాడు, తలరాతని ఎవరూ మార్చలేరు, నా మరణం ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంది, కన్ఫామ్గా నేను ఒకరోజు చనిపోతాను అని రాజుగారు అంటూ ఉంటే, మీరేం బాధపడకండి, నేను ఎలా అయినా మిమ్మల్ని కాపాడుకుంటాను అనేసి రాణి ఒక మంత్రాన్ని వేసి రాజుగారి జుట్టంతా బ్లాక్గా మార్చేస్తున్నారు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ అక్కడ నడిచి వస్తూ ఉన్నప్పుడు అక్కడికి చెల్లెలు వచ్చి, నిన్ను ఈ స్కూల్ నుండి తరిమేశారంట కదా, నువ్వు ఆ చనిపోయిన శవాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళావు కదా, మళ్ళీ ఎలా ఈ స్కూల్లోకి వచ్చావు అని చెల్లెలు హీరోయిన్ని తెగ క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. నన్ను ఆ ప్రాబ్లమ్స్ నుండి కాపాడింది మన మాస్టర్నే అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని చెల్లెలు హీరోయిన్ని పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంది. ముందు మింగుని పడేయాలనుకున్నావు, ఇప్పుడు మాస్టర్ని పడేసావా అని తిడుతూ ఉంటే చెల్లెలు తిట్టే తిట్లన్నీ వినలేక హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ చెల్లెలు అక్క దగ్గరికి వెళ్ళి, చూసావా అక్క, తను ఫస్ట్ నా లవర్ మింగుని పడేయడానికి ట్రై చేసింది, ఇప్పుడు నీ లవర్ అదే మన మాస్టర్ని పడేయడానికి ట్రై చేస్తూ ఉంది, తనని మనం ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటుంది. హీరోయిన్ తన రూమ్కి వెళ్ళి చూసి భయపడిపోయి గట్టిగా అరిచేస్తుంది. ఏంటా అని చూస్తే ఓయాని చూసి భయపడినట్టు ఉంది. ఇప్పుడు ఓయా ఒక ఫ్లవర్ని తీసుకుని వచ్చి హీరోయిన్కి ఇస్తూ ప్రేమ కవితలు చెప్తూ ఉన్నాడు. వాడు చెప్పే కవితలంతా భరించలేక హీరోయిన్ చిరాకు పడిపోతుంది. హీరోయిన్ ఇప్పుడు ఇంక నుండి నువ్వు ఈ ప్లేస్కి రానే రాకు, నేను ఈ ప్లేస్లో నేను అస్సలు చూడకూడదు, మర్యాదగా ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళిపో అనేసి మెడపట్టుకొని బయటకు తోసేస్తుంది. మెడపట్టుకొని గెంటేసినా ఓయా వెళ్ళిపోకుండా ఆ డోర్ దగ్గరనే నిలబడి, ఇలా చూడు బంగారం, నువ్వు కాస్త డోర్ తీయు, నువ్వు డోర్ తెరిచేదాకా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఓయా అంటూ ఉంటే హీరోయిన్ రెండు చెవుల్ని మూసుకుంటుంది. ఓయా వెనకాలే ఓయా లవర్ నిలబడి తను చెప్తుందంతా వింటూ ఉంది. ఇప్పుడు ఓయా వెనకాల తిరిగి చూసి షాక్ అయిపోతున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఓయా అడుగుతూ ఉంటే, ఫస్ట్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ అమ్మాయి రూమ్ ముందు నిలబడి అని లవర్ అడుగుతుంది. వెంటనే దానికి ఓయా, నేను తను మంచి ఫ్రెండ్స్, అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అని అంటున్నాడు. రే ఓయా, నువ్వు మాత్రం నాకు ద్రోహం చేయాలి అని ట్రై చేస్తే నేను తనని కన్ఫర్మ్ గా చంపేస్తాను అని లవర్ అంటుంది. అది విని ఓయాకి కోపం వచ్చేస్తుంది. తన బాడీ మీద చిన్న గీత పడ్డా నేనే నిన్ను చంపేస్తాను అని తిట్టేస్తున్నాడు. ఓయా అలా తిట్టడంతో లవర్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓయా ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తున్నాడు. అది ఏంటి అంటే, తను వాళ్ళ లోకంలో ఒక ఆస్ట్రాలజర్ ని మళ్ళీ కలవడానికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు ఓయా, ఒకవేళ ఆ అమ్మాయికి నేను నచ్చకపోతే నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయిని నీ ప్రేమలో పడేయలేకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఆ అమ్మాయిని నీతో పాటు ఉండేలాగా చూసుకో, అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి ఓయా థింక్ చేసి మన హీరోయిన్ ని ఇలా టార్చర్ పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు హీరో స్వర్గానికి వచ్చి ఉన్నాడు. నాన్న, నేను స్వర్గానికి రావడానికి గల కారణం పనిష్మెంట్ అనుభవించడం కోసమే. నేను భూలోకంలో ఒక అమ్మాయి మీద జాలిపడి తన తలరాతని మార్చి రాసేశాను, దానికి తగ్గ పనిష్మెంట్ నాకు ఇవ్వండి అని హీరో అడుగుతూ ఉంటే అది విని వాళ్ళమ్మ, తను ఒక అమ్మాయికి హెల్ప్ మాత్రమే చేశాడు, అందుకని మీరు మా అబ్బాయికి పనిష్మెంట్ ఏమి ఇవ్వకండి అని అంటుంది. కానీ రాజుగారు వినిపించుకునేలాగా లేరు. ఏది ఏమైనా తను చేసింది తప్పే, తను ప్రకృతికి విరుద్ధంగా చేశాడు, కన్ఫామ్ గా వాడికి పనిష్మెంట్ ఉంటుంది అనేసి హీరో టోటల్ పవర్స్ ని సగం పవర్స్ గా తగ్గించేస్తున్నాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉండాలి, ఇంక మీదట ప్రకృతికి విరుద్ధంగా నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు వార్డ్ గారితో మాట్లాడుతున్నారు. రాజుగారు ఏమంటున్నారు అంటే, జరగబోయే ఎగ్జామ్స్ లో నేను చెప్పినట్టు చెయ్యి అని అంటున్నారు. అది విని వార్గార్డ్, నేను అలా చేయలేను, ఎందుకంటే జరగబోయే ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ గా సన్ గార్డ్ హ్యాండ్ లోనే ఉంటుంది అని వార్గార్డ్ అంటూ ఉంటే అది విని రాజుగారు, సన్ గార్డ్ కే ఫాదర్ ని నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అని ఒక ఐటెం ని తీసి వార్గార్డ్ కి ఇచ్చి, దీన్ని నేను చెప్పినట్టు ఆ ఎగ్జామ్ లో మార్చి పెట్టేసేయని అంటూ ఉంటే సరే ఓకే అని వార్గార్డ్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ, నేను భూలోకానికి వెళ్ళినప్పటి నుండి నా గుండెల్లో ఉండే గాయం నొప్పిని కలిగిస్తూ ఉంది, అలానే నేను ఒక అమ్మాయిని చూసినప్పుడంతా కొన్ని సీన్స్ నాకు గుర్తుకు వస్తూ ఉంది. ఆ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నట్టు, తనని ఎవరో చంపుతున్నట్టు నాకు కనిపిస్తూ ఉంది. ఈ జ్ఞాపకాలు అమ్మాయి యొక్క పాస్ట్ అయినా అయి ఉండవచ్చు, తన ఫ్యూచర్ అయినా అయ్యి ఉండవచ్చు, నాకు ఏమీ అర్థం కావడం లేదమ్మా అని హీరో అంటూ ఉంటే అది విని, అమ్మ, నువ్వు ఒకవేళ ఇప్పుడు చెప్తుంది తన పాస్ట్ అనుకో, అది కన్ఫామ్ గా తన ఫ్యూచర్ కి ఇబ్బంది కలిగించవచ్చు, అందుకని ఈ మ్యాటర్ ని ఇక్కడితో వదిలేయని అంటూ ఉంటే సరే ఓకే అలానే చేస్తానమ్మా అని
అంటున్నాడు. ఇప్పుడు మనకి స్కూల్ని చూపిస్తున్నారు. అక్కడికి మాస్టర్, హెచ్ఎం ఇద్దరు కలిసే వస్తున్నారు. ఇప్పుడు హీరో, నేను మీకు ఎగ్జామ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఒక బ్యాడ్జ్ని ఇస్తాను. ఒక టీంకి 2 మెంబర్స్, ఎవరెవరి బ్యాడ్జెస్ మ్యాచ్ అవుతాయో వాళ్ళిద్దరే టీం మెంబర్స్ అని చెప్పేసి ఇప్పుడు అందరికి బ్యాడ్జెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ బ్యాడ్జెస్ ఎవరెవరికి మ్యాచ్ అయ్యిందో అలా టీం ఫామ్ అయి నిలబడుతూ ఉన్నారు. మింగ్కి పేరుగా చెల్లెలు, అలానే హీరోయిన్ కి పేరుగా లీజీ టీమ్ గా ఉంటున్నారు. యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే మింగ్కి పేరుగా మన హీరోయిన్ వచ్చి ఉంటుంది. కానీ హీరోయిన్ బ్యాడ్జ్ కింద పడిపోవడంతో ఆ బ్యాడ్జ్ చెల్లెలకు దొరుకుతుంది. చెల్లెలు ఆ బ్యాడ్జిని చూసి తన బ్యాడ్జిని ఇక్కడ మార్చి పెట్టేసి మింగ్కి పేరుగా తను వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు కాసేపు తర్వాత హీరోయిన్ హీరోని చూడడం కోసం రూమ్ దగ్గరికి వస్తుంది. రూమ్ లోపల మాస్టర్ ఉన్నారా లేరా అనే డౌట్ తో నిలబడి ఉంది. ఇప్పుడు హీరోయిన్ రూమ్ లోపల మాస్టర్ ఉన్నాడా లేదా అని తొంగి చూస్తూ ఉంది. హీరోయిన్ అలా చూస్తూ ఉండడాన్ని హీరో తన వెనకాలే నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరో, హే వైజు, నేను డ్రెస్ మార్చుకోవడాన్ని బయట నుండి తొంగి చూస్తున్నావా అని హీరో అడుగుతూ ఉంటే, అయ్యో అలా కాదు మాస్టర్, మీరు లోపల ఉన్నారా లేరా అని నేను చూస్తున్నాను అని అంటుంది. సరే, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హీరో అడుగుతూ ఉంటే, మాస్టర్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. అదేంటి అంటే నన్ను మీరు లీజీ టీం నుండి తీసేయండి. నా బ్యాడ్ లక్ వల్ల తను ఓడిపోతుందేమో అని నాకు భయంగా ఉంది అని హీరోయిన్ అంటూ ఉంటే, అది విని హీరో, పిచ్చిగా వాగకు, అన్లక్కీ అనే పదం అసలు లేనే లేదు, నాతో పాటు రా అనేసి హీరోయిన్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకు అంటే కొత్తగా ఒక మంత్రాన్ని నేర్పించడానికి. ఇప్పుడు హీరో హీరోయిన్ చేతిని చాపమని చెప్తున్నాడు. హీరోయిన్ వెంటనే చేతులు చాపుతుంది. హీరో తన చేతి మీద ఒక మంత్రాన్ని రాయగానే హీరోయిన్ చేతుల్లో ఒక గ్లోబ్ లాగా వచ్చేస్తుంది. మాస్టర్, ఇదేంటి అని అడుగుతూ ఉంటే, ఇది నీ ప్రాణాన్ని కాపాడడం కోసమే. ఎందుకంటే నీకు మంత్రాన్ని కరెక్ట్ గా యూజ్ చేయడం రాదు. ఆ ఒక్క కారణంతోనే నేను నీకు దీన్ని నేర్పిస్తున్నాను. నీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం కలిగినప్పుడు నువ్వు ఈ మంత్రాన్ని యూజ్ చేసి నీ ప్రాణాన్ని కాపాడుకొని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ కి ఆ మంత్రాన్ని నేర్పిస్తున్నాడు. హీరో కష్టపడి మంత్రాన్ని నేర్పిస్తూ ఉంటే హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా హీరోని చూస్తూ ఉంది. ఇప్పుడు హీరో, ఏది ఒకసారి నువ్వు చేసి చూపించు అని అంటున్నాడు. మన హీరోయిన్ మంత్రాన్ని నేర్చుకుని ఉంటే కదా, చూపంతా మన హీరో మీద ఉంటే తను మంత్రం ఎక్కడ నేర్చుకుంటుంది? ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంది. దాన్ని చూసి హీరో, సారీ నేనే మర్చిపోయాను, నువ్వు ఒక మొద్దు అనేసి. హీరో ఇప్పుడు హీరోయిన్ కి కొంచెం శక్తిని ఇచ్చి, నువ్వు జస్ట్ చేతుల్ని ఇలా షేక్ చేయు చాలు, ఈ మంత్రం ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది, ఏది ఒకసారి ట్రై చేసి చూడు అని హీరో అంటూ ఉంటే హీరోయిన్ ట్రై చేసి చూస్తుంది. మంత్రం బాగానే వర్కౌట్ అవుతుంది. కానీ హీరోయిన్ ఆ మంత్రం యొక్క పవర్ ని తట్టుకోలేక వెళ్లిపోయి హీరో మీదనే పడిపోతుంది. ఇద్దరూ హగ్ చేసుకుని నిలబడి ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత హీరో రియలైజ్ అవుతున్నాడు, అయ్యయ్యో మనం తనని హగ్ చేసుకున్నాము అని. వెంటనే హీరోయిన్ ని పక్కకు నెట్టేస్తున్నాడు. ఇప్పుడు హీరో, హెడ్ మాస్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. హెడ్ మాస్టర్ అంటున్నారు, చాలా సంవత్సరాలకి ముందే టాలెంటెడ్ పర్సన్స్ అంతా ఇక్కడ నుండి వెళ్లిపోయారు. ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే చదువుకునేలాగా ఈ స్కూల్ తయారైపోయింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ స్కూల్ మళ్ళీ నార్మల్ గా అయ్యింది అని హెచ్ఎం అంటూ ఉంటే, ఇదంతా మీ వల్లనే అని హీరో అంటున్నాడు. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఆ స్కూల్ కి వస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ ని చూడడానికి. మింగ్ వాళ్ళ నాన్న, లీజీ వాళ్ళ నాన్న ఇద్దరు మీట్ అయ్యి వాళ్ళ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హీరో జనరల్ దగ్గరికి వెళ్తున్నాడు. మీరు నన్ను పిలిపించారంట కదా అని హీరో అడుగుతూ ఉంటే, అవును, నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ఫీనిక్స్ పక్షిగా సెలెక్ట్ చేయాలి. దానికి మీకు ఓకే అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మనీని నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు. అది విని హీరో, నన్ను క్షమించండి, నేను అలా చేయలేను, నేను టాలెంట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పేసి హీరో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీనే చూపిస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మతో, అమ్మ మనం కూడా అక్క ఎగ్జామ్ ని చూడడానికి వెళ్దామా అని అడుగుతూ ఉంటే, వద్దు, మనల్ని ఎవరైనా గుర్తుపడితే మీ అక్క ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు అని అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ పేరెంట్స్ అక్కడే ఉన్నారు. ఆ జనరల్ కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. హీరో ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ తీసుకుని వచ్చి ఒక వస్తువుని పైకి ఎగరవేసి, దీని లోపలనే మీ ఎగ్జామ్ జరగబోతుంది, దీంట్లో మొత్తం 3 భాగాలు ఉన్నాయి, ఎగ్జామ్ కి టైం అయింది, అందరూ దాని లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటే ఒక్కొక్కరుగా దాని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత హీరో మంత్రాన్ని యూజ్ చేసి లోపల ఏం జరుగుతుంది అన్నట్టు అంతా బయటకి ఒక స్క్రీన్ లో వేసి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి హీరో వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు హీరో ఏమంటున్నాడు అంటే, ఈ ఎగ్జామ్ లో టోటల్ గా 3 పార్ట్స్ ఉంటాయి.
అయితే ఫైనల్ పార్ట్ ని ఎవరు రీచ్ అవుతారో వాళ్ళే ఫీనిక్స్ పక్షి అవుతారు. దీంట్లో మీ ప్రాణానికే ప్రమాదం కూడా జరగవచ్చు. ఒకవేళ మీ ప్రాణానికి ఏమైనా ఆపద వస్తే నేను ఇప్పుడు మీకు ఒక బ్యాడ్జ్ ఇస్తున్నాను, దాన్ని యూజ్ చేసి బయటకు వచ్చేయచ్చు అని హీరో అంటున్నాడు. అది విని లడ్డుబాబు ఏంట్రా వీళ్ళు ఎగ్జామ్ అని చెప్పి ప్రాణాలతో చెలగాట్లాడుతున్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ యొక్క ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి ఒక సీనియర్ వచ్చి దారి లేని అడవికి దారిని మీరు కనిపెట్టాలి, మీరు అలా దారిని కనిపెడితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ కనిపెట్టకపోతే మీరు ఇక్కడ ఇరుక్కుంటారు అని చెప్పేసి సీనియర్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి దారిని కనిపెట్టడం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఆ అగరబత్తి ఆరిపోయే లోపు దాన్ని కనిపెట్టాలి. అందరూ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సేమ్ తిరిగి తిరిగి ఆ ప్లేస్కే వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ దారిని కనిపెట్టడానికి తెగ పరుగులు తీస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం ఆ సీనియర్ దగ్గరికి వచ్చి హే బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఆ సీనియర్ షాక్ అయిపోతున్నాడు. నా ఒరిజినల్ రూపం నీకు కనిపిస్తుందా అని సీనియర్ అడుగుతూ ఉంటే అవును బాగానే కనిపిస్తుంది అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ఆ సీనియర్ తన ఒరిజినల్ రూపానికి మారిపోతున్నాడు. చూస్తే ఒక చిన్న బాబులాగా క్యూట్ గా ఉన్నాడు. రే నువ్వు ఈ అడవి నుండి నేను బయటకు వెళ్ళడానికి కొంచెం దారి చెప్పురా, కావాలంటే నేను నీకు మసాజ్ చేస్తాను అని అంటూ ఉంటే అది విని ఆ బాబు నువ్వు భలే దానివమ్మా, ఆ దారి తెలిస్తే నేనెందుకు ఇక్కడ ఇరుక్కొని ఉంటాను, దారి తెలియకే నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను అని అంటున్నాడు. అది విని హీరోయిన్ ఈ అడవి నుండి నువ్వు బయటకు వెళ్ళాలా అని అడుగుతూ ఉంటే అవును అని ఆ బాబు అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో ఇచ్చిన బ్యాడ్జ్ని ఆ బాబుకి ఇచ్చేసి దీన్ని యూజ్ చేసుకొని ఈ అడవి నుండి నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో, కానీ దానికి బదులుగా ఈ అడవి నుండి నువ్వు బయటకు వెళ్ళడానికి నాకు దారి చెప్పు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే ప్రామిస్గా నాకు దారి తెలియదు, దీని పేరు దారిలేని అడవి అనగానే హీరోయిన్ కి ఏదో ఒక ఐడియా వచ్చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు దాన్ని అందరికీ చెప్పాలి అని అనుకుంటూ వెళ్తూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.